ఫ్రెండ్స్, సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్న న్యూ లెర్నర్స్, బిగినర్స్, సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, ఇక్కడ సైడ్ వెహికల్స్ ఎక్కువగా ఉంటాయని భయపడి చాలా వరకు అక్కడ లెఫ్ట్ సైడ్కు డ్రైవ్ చేస్తుంటారు. సో మీరు ఖచ్చితంగా లాస్ట్ లైన్లో లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఉండొద్దు. ఎందుకంటే మీకు లాస్ట్ లెఫ్ట్ లైన్లో వెహికల్స్ అనేది చాలా వరకు ఆగి ఉంటాయి. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. సైడ్లో ఏమంటే కొన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉంటాయి. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, స్లోగా ఉంటుంది మూమెంట్. మీరు ప్రతిసారి మళ్ళీ రైట్కి రావాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు స్టార్టింగ్లో మిర్రర్ చూసే అలవాటు ఉండదు. సడన్గా మీరు రైట్కి రాలేరు కాబట్టి చాలా నెమ్మదిగా నడుపుతుంటారు. సో ఇక్కడ మీకు సిటీ ట్రాఫిక్లో వెహికల్స్ కొంచెం ఇట్లా ట్రాఫిక్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు మీరు ఈ ఫస్ట్ లైన్లో ఉండొచ్చు అండ్ ఇట్లా మిడిల్ లైన్లో కూడా ఉండొచ్చు. మీరు ముఖ్యంగా ముందు వెళ్తున్న వెహికల్స్ని గమనిస్తూ మన ముందు ఉన్న వెహికల్స్కి మినిమం సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా రైట్ లెఫ్ట్ వచ్చే ముందు రైట్ అయితే రైట్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ వెహికల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కార్నర్స్ గమనిస్తూ రైట్ లెఫ్ట్ నెమ్మదిగా డ్రైవ్ చేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లాస్ట్ లైన్ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. మీరు ఈ మిడిల్ లైన్ 3 లైన్స్ ఉన్నప్పుడు మిడిల్ లైన్ బెటర్ లైను అండ్ ఇక్కడ ఫస్ట్ లైన్ కూడా మీరు ఆ ఫస్ట్ లైన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలాగో మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఒకవేళ రోడ్డు ఖాళీగా ఉంది, కొంచెం వెహికల్స్ స్పీడ్గా వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఈ ఫస్ట్ లైన్ వదిలేసేయండి. ఎందుకంటే ఫస్ట్ లైన్ అనేది ఎప్పుడైనా స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ లైన్ అన్నట్టు. ఇక్కడ మిడిల్ లైన్లో పెట్టేసుకోండి. 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి, సెకండ్ లైన్లో పెట్టుకోండి. మీరు కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మీరు ఏ లైన్లో ఉన్నా పర్లేదు. లెఫ్ట్ లైన్ అయితే మీకు కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో మీరు అంత ఫ్రీగా హ్యాండిల్ చేయలేరు. బైక్ వాళ్ళు బాగా దూరుతుంటారు. ఎందుకంటే మీకు మిర్రర్ చూడటం స్టార్టింగ్లో మీకు అలవాటు కాదు. ఖచ్చితంగా మీరు వెళ్ళి వేరే వెహికల్కి తగిలించడం కానీ వాళ్ళు వచ్చి మీ మిర్రర్కి తగిలించడం కానీ జరుగుతుంది. మీరు అందుకోసమే మిడిల్ లైన్లో పెట్టుకొని కరెక్ట్గా ఒక లైన్లో పెట్టుకొని కార్నర్స్ గమనిస్తూ మీరు ఎల్లప్పుడూ బ్రేక్ అన్నప్పుడు మడిమ కింద ఆనించుకొని స్మూత్గా బ్రేక్ కొడుతూ ఈ కార్నర్స్ గమనిస్తూ నెమ్మదిగా డ్రైవ్ చేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.